గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఆ నియోజకవర్గానికి కరెక్ట్గా సెట్ అవుతుందట. ఎన్నికల సమయంలో దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అద్భుతాలు చేస్తామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు తమ సమస్య చెప్పుకోవడానికి కనీసం ఇన్ఛార్జ్ కూడా లేడని తెగవాపోతున్నారట. గతంలో అనుభవం లేని పార్టీ ఇన్ఛార్జిని నియమించి 3 నాళ్ల ముచ్చటగా మార్చారు. ఆ తర్వాత 5 మ్యాన్ కమిటీని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఈ కమిటీ ఏడున్నదో ఏం చేస్తున్నదో తెలియడం లేదంటున్నారు. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ? పిఠాపురం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఓవైపు జనసేన పార్టీ నిర్వహణ, మరోవైపు మంత్రిత్వ శాఖలతో అనునిత్యం బిజీగా ఉంటున్నారు పవన్. దీంతో పవన్ దర్శనం, నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం నియోజకవర్గ ప్రజలకు లేకుండా పోయింది. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు చూసేలా కనీసం పార్టీ ఇన్ఛార్జ్ కూడా లేకపోవడం స్థానికుల్లో ఆవేదన కలిగిస్తోందట. ప్రజలు తమ సమస్యలను చెప్పుకుందామంటే వినే నాథుడే లేడట. మొన్నటి వరకు మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన ఇన్ఛార్జిగా ఉండేవారు. తర్వాత అతన్ని తీసేశారు. దీంతో ఇప్పుడు పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఎవరిని కలవాలో, ఏం చేయాలో కూడా తెలియని అయోమయ స్థితిలో పిఠాపురం ప్రజలున్నారట. ఎన్నికల టైంలో ఏపీ మొత్తం పిఠాపురం వైపు చూసింది. పవన్ను తొలిసారి చట్టసభలకు పంపిన ఘనత పిఠాపురానికి దక్కింది. పైగా కూటమి సర్కారు కొలువుదీరటంతో ఇక మా కష్టాలు తీరుతాయని అనుకుంటే ఇదేంటి ఇలా అయింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయట ప్రజల నుంచి. రాష్ట్ర పర్యటనలు, శాఖల సమీక్షలతో బిజీ షెడ్యూల్లో గడుపుతున్నారు పవన్. పైగా క్యాంప్ ఆఫీస్, నివాసం విజయవాడలో ఉండటంతో ఎక్కువ శాతం అక్కడే ఉండాల్సి వస్తోంది. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ కారణం చేత పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉండలేకపోతున్నారు పవన్. ఏమైనా ముఖ్యమైన పనులు, అభివృద్ధి కార్యక్రమాలుంటే తప్ప మిగతా సమయంలో నియోజకవర్గానికి రావటం లేదు. దీంతో స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు చెప్పుకుందామంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, సమస్యలు తీర్చే విధంగా మొదట్లో పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించారు. మొన్నటి వరకు ఇన్ఛార్జ్ కింద మర్రెడ్డి శ్రీనివాస్ ఉండేవారు. పార్టీలో జరుగుతున్న వర్గ విభేదాలు, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ వ్యవహార శైలి, ఇతర కారణాల చేత ఎక్కువ ఫిర్యాదులు అందటంతో ఇన్ఛార్జిని పక్కన పెట్టారు. ఇన్ఛార్జ్ స్థానంలో 5 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసి పిఠాపురం అభివృద్ధి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే 5 మ్యాన్ కమిటీ అప్పుడప్పుడు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఫిర్యాదులు, సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సందర్భంలో గెలిచిన తర్వాత కూడా ప్రకటించారు పవన్. ఆ దిశగా కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం, కార్యకర్తలు, నాయకుల మొర వినేవారు లేక అయోమయానికి గురవుతున్నారట. పవన్ కళ్యాణ్ బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు గతంలో 1-2 సార్లు పిఠాపురానికి వచ్చినా నిత్యం ప్రజల్లో ఉండే ఇన్ఛార్జ్ ఉంటే బావుండేది అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జిని నియమించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వారానికి ఒకరోజు ప్రజల వినతులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజా దర్బారు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇన్ఛార్జిని నియమించడం, సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనూ ఎలాంటి వివాదాలు లేని, అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించాలని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని జన సైనికులు భావిస్తున్నారు.